మాట మాటకి మన్నించు మన్నించు బాబు 2 నెలలు ఇక్కడ ఉంటే
అందరి ముందు చొల్లు కార్చుకుంటూ తిరగడం అలవాటైపోతుంది. అప్పటి వరకైనా గంభీరంగా ఉండడానికి ప్రయత్నించు. అవును, నీ వయసు ఎంత? 19 సంవత్సరాలు బాబు. 19 సంవత్సరాలు, అందమైన వయసు. ఈ ప్రపంచాన్ని అంతా అమూల్యమైన వజ్రంలా మరిచి తప్పించిపోయే వయసు. నేను మొట్టమొదటిసారి దౌలతాబాద్ వచ్చినప్పుడు నా వయసు 21 సంవత్సరాలు. అప్పుడు కట్టిస్తున్న నా ఆశయాల ఆలోచనలకు కానీ 4 సంవత్సరాలుగా చూస్తున్నది వెనకాల అరుపులు కుక్కల జవాబు. ఇంకో 20 ఏళ్ళైతే అప్పుడు నేను ఈ అరణ్యం అడుగున ఉంటాను. అప్పుడు నీకు నేను చెప్తానా? ఏం మాట్లాడు? అందించాలి బాబు. అందించాలి. ఆగో, నీకే అర్థం కాదు. అసలు మీరు ఎందుకు బతుకున్నారో మీకు తెలుసా? మీ జీవితానికి మీకు అసలు అర్థం ఉందా? మీది కాదులే, నువ్వు వారి పక్షం వారివే కదా. సరే, ఇవన్నీ ఇక్కడే మర్చిపో. అల్లా సుల్తాన్ని కాపాడుతారు. రా పరణి, రా. అర్థం చేసుకునే సోత కావాలనిపించి అందుకే నిద్ర పొందుతున్నావా? లేదు సుల్తాన్, పుస్తకం చదువు. అదృష్టవంతుడు. నిద్ర పట్టకపోతే పుస్తకం చదవగలరు. నాకు నిద్ర పట్టదు, పుస్తకం చదవాలన్న ఆశ ఉన్నది. నీకు ఇది గుర్తుందా? 5 సంవత్సరాల క్రితం నాకు నిద్ర పట్టకూడదని అల్లాను ప్రార్థించేవాను. అది తలుచుకుంటే నాకే నమ్మకం కుదరదు. మీరు హకీం గారిని ఎందుకు సంప్రదించారు? ఏదైనా మందించేవారేమో. నాకేం తెలుసు? చరిత్రకారుడు నువ్వే ఏదైనా మంది చెప్పాలి. నేనా? నాకేం తెలియదు. ఇది తెలిసిందా మరణి? బంగ్లాదేశంలో ఫక్రుద్దీన్ పాషా మళ్ళీ తిరుగుబాటు చేశారు. బంగ్లాదేశ్లో దక్షిణ ప్రాంతం మళ్ళీ అల్లకల్లోలంగా తయారైందంట. సుల్తాన్, మీరు మీ హింస మానుకుంటే నాకు విరుద్ధంగా సైన్యాన్ని తయారు చేశారు. తనకు తానే స్వతంత్రుని అని ఊరేగించుకున్నారు. ఊరులో తిరిగి విరుద్ధంగా సైన్యాన్ని సిద్ధం చేశారు. ఎక్కడ చూసిన కరువు కాటకాలు. ఒకే ఒక వృత్తి మట్టుకు నిర్విరామంగా సాగుతుంది. ప్రతి హిందువుల్లో ఒక టంకశాలగా మారింది. నేనేం చేయలేదు. రాజ్యం మొత్తం రోగాల పుట్టయింది. ఒకనాటికి మందు వేస్తే ఇంకొకటి పుట్టుకొస్తుంది. నేనేం చేయాలి? కానీ వరనే ప్రజలు నాకు పెట్టుకున్న ముద్దు పేరేంటో తెలుసా? మొహమ్మద్ బిన్ పిచ్చి తుగ్లక్. వరని నేను తెలివైన వాడిని కావాలంటే ఏం చేయాలి వరని? విచారంలో మీరు వీరుడు, శూరుడు, ఏదైనా చేయగలరు ప్రజల కోసం. అదే ప్రజలు నన్ను పిచ్చివాడినట్టుంది వరని. గతంలో మీకు ప్రేమ ఆదర్శంగా ఉండేది, శాంతి పట్ల ఆశ ఉండేది. కానీ ఇప్పుడు చెప్పు వరని, చెప్పు. ఇప్పుడు ఎందుకు ఇలా హత్యలు జరిపిస్తున్నారు? చిన్న చిన్న తప్పులకే రాజబహిష్కరణ, కులాన్ని ఎక్కించడం, మురి తీర్చడం. ఆపండి. ఆపేస్తారు. కానీ ముందు నా గురి, నా దేహం తప్పు అని నిరూపించినప్పుడు అప్పుడు ఆపేస్తాను. వరని అంతవరకు నాకు తెలిసినంత వీళ్ళకు తెలియజెప్పడమే. అది తెలుసుకునేంత వరకు వారిని చంపుతూనే ఉంటా. నాకు వేరే దారి లేదు. అల్లా సుల్తాన్ని కాపాడుగాక. చెప్పు. నజీబ్ హత్య చేయబడ్డాడు. నజీబ్ శివమై పడుతున్నాడు. వదవరని. అరే అదీజ్, జీవితం మీద విరక్తి పుట్టుకురా. అయితే పోయి ఆత్మహత్య చేసుకోపో.
గంటలుగా మస్తుగా ఈత కొట్టినా. అరే ఓ చేసే పని ఏదైనా సరిగ్గా చేయాలా? చేస్తావే, దొంగతనం మాత్రం సరిగ్గా చేస్తా. ఒరే అరే అది నా ముఠ. అంతే మళ్ళా. అవురా అజీజ్, నేను ఎందుకురా దొంగనైనాను? అందరి లెక్క ఇల్లు బండి పొలం అంటూ సుఖంగా ఉండొచ్చు కదా. నాకెందుకు ఈ దొంగ? అరే ఆదం, మంచి జీవితంలో ఒక్కసారైనా తప్పు చేయాలి, లేకపోతే అతను మంచిగున్నాడు బయటకి ఎట్లా తెలుస్తారా? అదే అర్థం కాకుండా మాట్లాడ. అరే నిజం రా, ఇగో చూడు, నువ్వు జన్మంతా ఒక మంచి బాలుడిగా, భర్తగా, తండ్రిగా ఉన్నావనుకో, నువ్వు మంచోడు అని ఎవరికి తెలియదు, వాళ్ళు అనుకోరు. నిజమే కదా? అదేట్లా? ఒక్కసారి నువ్వు దొంగతనం చేసినావు అనుకో, అప్పుడు అయ్యయ్యో మంచోడు చెడిపోయాలి అనుకుంటారు, అవునా? ఆ తర్వాత హత్య, ఏంది హత్య చేసావనుకో, అప్పుడు అయ్యయ్యో ఇంతకుముందు కేవలం దొంగతనాలు మాత్రమే చేసేవాడు, ఇంకేమని చేసేవాడు కాదు, కానీ ఇప్పుడు ప్రాణాలు కూడా తీస్తున్నాడు అని ఊరంతా టాటం వేస్తారు. ఆ తర్వాత ఏ అమ్మాయినా బలాత్కారం చేసినావనుకో, అప్పుడు అయ్యయ్యో గతంలో వృత్తిలాగా ఉండేటోడు, ఇప్పుడు చూడు అంటే ఇలా చూడు, నీ పేరంతా ఊరంతా మారిపోతుంది. సరే అత్యాచారం ఎప్పుడు చేస్తున్నావు? ఇప్పుడే కాదు అలా, నేను కేవలం కామతులునే ఒక ఆడదాన్ని అనుకుంటే ఏం లాభం? మజానే ఉండదు. ముందుగా అధికారాన్ని చేజించుకోవాలి, అప్పుడు చూడు ఏ దుర్మార్గం చేసినా దానికి ఒక అర్థం ఉంటుందిరా. అబ్బో నీకు అధికారం ఎట్లా వస్తుందిరా అజీజ్? అరే దాని విషయం వదిలేయ్, అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది, కరీంనాడు వస్తేనే తెలుస్తుంది. అరే నీకు అధికారం పట్ల ఇంత మోసు తెలివిరా? ఇక్కడ మంచి కొలువగైనావు, రెండు చేతుల కమాయిస్తున్నావు, చిన్న చిన్న బండులు దొంగలు నిన్ను చూస్తేనే గజగజలుగుతారు. నీకు అధికారం లేనివే. నీ అమ్మ ఇది ఒక బతుకేనా? విసుగు పుట్టి అసహ్యం అనిపిస్తుందిరా, దాచుకోవడం దోచుకోవడం దాచుకోవడం విసుగు పుట్టి అసహ్యం అనిపిస్తుంది. అదే రాదైతే అక్కడే ఉండి దోపిడీ చేర్చుకున్నందుకు అతనికే శిక్ష వేయాలి. అదే రాజకీయం, అక్కడే ఉంది రాజతేజం. సరే నువ్వు రాజుతో మరి నా సంగతి? అరే రేపు గాను పెద్ద మూర్ఖుడివి కాబట్టి డబ్బులు పోగు చేసి అమీరుగా. నాకు దొంగతనం తప్ప వేరేదే తెలియదు. కావాలంటే ఆస్థాన విద్వాంసులాగా ఆస్థాన చోరుని నవ్వుతా. బావా అదా ఎంత అద్భుతమైన కల్పన! ఆస్థాన చోరుడు, ఆస్థాన చోరుడా? ఎవరది? సరే వచ్చావా? ఏడి నేను చెప్పిన వాడు ఇక్కడైనా ఇప్పుడు ఉంటా. వెళ్ళిపోతా. ఇగో ఇక పో, పని పడితే మళ్ళీ కబురు పెడతా. ఎవరి ప్రాణి? అరే చెప్తారా, ముందు ఆ కట్లు విప్పు. క్షమించు. ఏంటి అంటే మనుషులను ఎత్తు సలాం స్వామి. అబ్బాసే ఖలీఫా అబ్బాసీ వంశానికి చెందినవాడిని. అబ్బాసే అయ్యా స్వామి స్వామి మీ సుల్తాన్ మొహమ్మద్ తుగ్లక్ నన్ను అవమానించాడు, అందుకోసమే నేను వచ్చాను. ఇక్కడి నుంచి అరబిస్తాన్ వచ్చిన. క్షమించండి స్వామి, మీరు మా సుల్తాన్ గారి అతిథులు, మీరు ఎవరో తెలియక మా వాడు పొరబడ్డాడు. మీకు చూపిస్తాను చూడండి. అరబిస్తాన్ నుంచి నేను ఒక్కడే వచ్చినా, ఇప్పటికి కూడా నన్ను ముట్టుకునే ధైర్యం లేదు. నా పేరేంటనే భయపడతారు. ఈ
అందరికీ తెలియాలి. ఇప్పుడు దౌలతాబాద్ నుంచి నా కోసం రాయబారాలు వస్తారు. స్వామి అయితే మేము కూడా మీతో వస్తాం స్వామి. అవును స్వామి, చిన్న వృక్షాన్ని దౌలతాబాద్ వరకు సాగనంపుతాం స్వామి. ఏమండి ఇంతసేపు నా కాలు పట్టుకునే అవసరం లేదు. అబ్బా స్వామి పైగా నాకు అక్కడ పెద్దగా దారి లేదు. ఇక్కడ జనాలు మహాదాగా కోరలు విదేశీ చంపేయంగానే చాలు రోజు వాళ్ళు అనిపిస్తుంది. అంటే మీరు ఇక్కడికి రావడం ఇదే మొదటిసారా? మా సుల్తాన్ గారిని మీరు ఎప్పుడు చూడలేదా? చూడలే, వెంటనే చూడాలనుకుంటున్నా. ఎక్కువగా మాట్లాడుతున్నాను, మన్నించాడు స్వామి. మాట్లాడు. ఈ మధ్య మా సుల్తాన్ గారు మంచిగా బాగుంటలే, ఎవరి మాట వింటం లేదట. నాకేం భయం లేదు. నా దగ్గర ఈ ఆజ్ఞాపత్రం ఉంది. ఇగో గుర్తుగా ఈ ఉంగరం కూడా ఉంది, చూడండి. ఇట్లా వజ్రం పెట్టి ఉంటే ఇలాంటి వాళ్ళు కళ్ళు పుడతాయని మీ మొహమ్మద్ దిద్దులకు భయపడి ఉంటాడు. ఏ మాట కామాట చెప్పాలి స్వామి, మా సుల్తాను మహా తెలివైనడు. అంటే ఈ ఆజ్ఞాపత్రం ఈ ఉంగరం లేకపోతే మిమ్మల్ని ఈ దౌలత వల్ల ఎవరు గుర్తుపట్టేటోళ్ళే లేరన్నమాట. లేరు. అన్ని విషయాలు నీకెందుకు? ఊరికే నా ఇంట్లో దౌలతాబాద్ వస్తే కాళ్ళు డబ్బు ఇప్పిస్తా. అరే అజం, సరిగ్గా దొరికిందా నా కొడుకు? నేను చూస్తున్నది ఇట్లాంటి వాళ్ళ కోసమే. ఏ ఊరికే గాబరా పడే అవసరం లేదు. ఇంకా 5 నిమిషాలు ఈ అర్థాలు అవసరం ఉండదు. వచ్చేది అరే అది వజ్రాదం చంపగా నా మాట ఇంద్రా. ఏంటి నన్ను చంపుతావా? మజాకైతుందా? నేను ఎవరో తెలుసా? చేసేది ఎవరా నువ్వు? అరే అది వజ్రా చంపగా. ఇట్లాంటి మళ్ళీ చేస్తారా? కలిభోగంగా మరవిస్తారు, మస్తు మంది ఉన్నారు. వాళ్ళలో మునుమలు మాత్రమే. అయినా ఆగా దౌలత వాళ్ళ ప్రజలకు తినడానికే తిండి లేదు. గీడానికి పోయి ఏం చేస్తారా? చాలా పెడతా చెప్పండి బిడ్డ. అరే అది కొంచెం సేపు తిరిగి చూస్తుండు, ఈ సంగతి నేను చూసుకుంటా. నీకు ఈ అజ్ఞాపత్రం తీసుకో. నా దగ్గర చిల్లి కావాలి. ఇగో తీసుకో. చిల్లి కావాలి. నేను అరబిస్తాన్ నుంచి మాట్లాడి దగ్గర వచ్చిన ఏం రాకి ఏమన్నావురా? బానిసల్లా పడి ఉండాలా? నువ్వేమో అన్నపత్రం ఉంగరం పట్టుకొని ఎగేసుకుంటూ బతకడానికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుంటావు. ఆ తర్వాత నీ తమ్ముడు, నీ బామ్మడిది, నీ బాబాయ్ ఇట్లా అందరు నీ వంశాన్ని ఇక్కడికి రప్పిస్తావు. మా గాలి నీరు నీళ్లు నిధులు ఉద్యోగాలు కొట్టేసి రాజకీయాలు చేసి చివరికి మా అస్తిత్వాన్ని అంటే కట్టు బొట్టు యాస భాష పండుగ పాపం అన్నిటినీ సర్వనాశనం చేసి మా ప్రాంతంలో మమ్మల్ని బానిసల్లా చూస్తావురా? నిన్ను ఇట్లా కాదా నిన్ను? నేను అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. నేను అప్పుడే అనుకున్నాను. మట్టిలో ఒకరికి ఎక్కడి నుంచో ఈ అగ్రపత్రం వస్తే నా అదృష్టం గుర్తొచ్చి నా వంశాన్ని బాగుపెట్టాను, రాజునైతాను, డబ్బులో పోయిపోతాను అనుకున్నాను. ఇప్పుడు అరే దొంగ పారిపోతాడు, కొట్టుకోరా. అదో సుల్తాన్ గారి కోటం పదారం మన కోసం జరుగుతున్నారు. ఖలీఫా గారి మునమన్మల కోసం వేచి ఉన్నారా? రా పోదాం. ఖలీఫా గారి మునమన్మల వచ్చేస్తున్నాడు.
ఏం చేయను? రాజధానికి వెండి దానంతే విలువ అని నేనే ప్రకటించాను. ఇప్పుడు నా మాటను నేనే విస్మరిస్తే ఎట్లా? ఇది మూర్ఖత్వం తుగ్లక్. బయట నిల్చొని ఉన్న 500 కొండల్లో 3వ వంతు కోటా రాజనాలతో నిండి అని నయా చెప్తున్నారు. ఇప్పుడు వాటిని తీసుకొని ఎన్ని నాణాలు ఇస్తే నీ ఖజానా ఏమైతుంది? నా ఖజానా కాదు, అది నా ఖజానా కాదు, అది ప్రజలది. ఇప్పుడు రాగి నాణాలను తీసుకోకుండా ఉండడానికి వేరే ఉపాయం లేదు. నేను రాగి నాణాలను ప్రవేశపెట్టేటప్పుడే ఈ విషయం గురించి ఆలోచించాల్సింది. అట్లా చేయకపోవడం నా తప్పు. మహమ్మద్, అసలు ఈ రాజ్యంలో అనాచకాలు అసలే కరువు. అందులో ఈ నాణాల సమస్యతో వ్యాపారం కూడా తెలియదు. కానీ ఇప్పుడు రాగి నాణాలు తీసుకోక తప్పదు. మహమ్మద్, మొదటి రోజే 500 గ్రాములు. ఇంకా ఎన్ని వస్తాయో ఆలోచించు. ప్రజల విశ్వాసఘాతుకానికి నీ ఖజానా ఖాళీ అవ్వడం ఏం న్యాయం చెప్పు? నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఆ ఖజానాలోని రొక్కం నాది కాదు, అది ప్రజలది. అది ప్రజలకే చేరాలి. దాన్ని కోటా రాగినానంతో నింపి ఖజానాలో తెలిస్తే వారికే వస్తుంది. తల్లి, వాటిని నేను కోట రాగి నాణాన్ని ఖజానాలో వేయించను. మరేం చేస్తావు? నేను ఎంతో ఇష్టంగా పెంచుకున్న గులాబీ తోటలో వేస్తాను. నాకు రోజు కనబడేలాగా. అయ్యో, ఇంకా అందమైన గులాబీ తోట ఎందుకు పిచ్చివాడిలాగా పాటు చేస్తున్నావు మహమ్మద్? తల్లి, నేను ఆ గులాబీ తోటను పెంచేటప్పుడు సాది కావ్యాన్ని రూపకల్పన కావాలనుకున్నాను. ప్రతి గులాబీ ఒక సంకేతం అనుకున్నాను. ప్రతి ముళ్ళు ఒక ఆవేదనకు సంకేతం అనుకున్నాను. కానీ నాకు ఇట్లా సంకేతాలతో పనిలేదు తల్లి. ఎందుకు ఎందుకు మహమ్మద్? తీర్థయాత్రకు వేరే సంకేతాలండి. మహమ్మద్, నువ్వు ఈ తీర్థయాత్రను ఆపవా? నేను విన్నది నిజమేనా? నువ్వు అమీరులు సర్దార్ల ఇంట చుట్టూ గూఢచారులు పెట్టించావంట. వాళ్ళంతా నీ మీద కోపంతో ఉన్నారట, నిజమా? నిజమే. నాకు నజీంను హతమార్చింది ఎవరో తెలియాలి. ఐదుగురు సర్దార్లు నీ అనుమాన బుద్ధిని తట్టుకోలేక భయంతో పారిపోయాడు. ఇది కూడా నిజమేనా? పారిపోయింది నలుగురే. అయినా వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. వాడు అమీర్ జలాలుద్దీన్. అంత పెద్ద అమీర్ నజీంని చంపిన వాడు ఎవరో తనకు తెలుసు అని తన భార్యతో చెప్తుంటే నేనే విన్నాను. ఎందుకు మహమ్మద్? ఒక్కరు మరణించినందుకు ఇట్లా మన వాళ్ళందరినీ అమీరులను రెచ్చగొట్టడం అనర్థానికి దారి తీస్తుంది. ఇది సరైనది కాదు మహమ్మద్, మానుకో. అంత పెద్ద అమీర్ నజీంని చంపిన వాడి పేరు దాచిపెట్టడానికి ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి? అంత ప్రత్యేకమైన వ్యక్తి ఎవరు? ఆ నజీబ్ చాలా మంచిదైంది మహమ్మద్. వాడిని ధర్మానికి దూరంగా వినాశన వైపు లాగుతుంటే వాడు ఆపు తల్లి, ఆపు. నజీబ్ నా పట్ల విశ్వాసం కన్నా రాజసింహాసనం పైన విశ్వాసం ఎక్కువ. అతని విశ్వాసం రాజనీతికి పాలనకి అర్థం పట్టింది. అతను నాకు విరుద్ధంగా కత్తి ఎత్తితే ఆ తప్పు నాదే కానీ అతనిది కాదు. ఏదైతేనే వాడిని మర్చిపో. అందరిని సహాయించడం వల్ల ఈ కొడుకు ఏం లేదు. రాజసింహాసనం అయితే స్థిరంగా ఉండాలి కదా. నజీబ్ని చంపింది ఎవరో నాకు తెలియాలి. మహమ్మద్, ఎన్ని రోజులు నువ్వే గాయపరుచుకుంటావు? తప్పదు తల్లి, తప్పదు. ఇంకొన్ని రోజుల్లో నజీబ్ని చంపింది ఎవరో బయటపడుతుంది. ఆ లోపు అమీర్లు వచ్చి లొంగిపోయారో సరే సరే, లేదంటే వాళ్ళ భార్య బిడ్డలకి ఏమవుతుందో ఎట్లా చేస్తా. నాకెందుకో భయంగా ఉంది. భవిష్యత్తు చాలా భయంకరంగా కనిపిస్తున్నది. నువ్వు ఈ ప్రయత్నాన్ని ఆపు మహమ్మద్. వస్తాలాపై ఆపవా? ఈ పిచ్చిని వదులుకోలేవా? అయితే నేను ఆ నజీబ్ని చంపింది నేనే. ఆట పట్టించే తల్లి, నన్ను అమీర్ల పుట్ట నుండి బయట పడేయడానికి అబద్ధం చెప్తున్నావు కదా. కానీ ఇది చిన్న విషయం కాదు. నాకు తెలుసు, నేను చెప్తున్నాను కదా. ఆ నజీబ్ని విషం పెట్టి చంపించింది నేనే. లేదు లేదు లేదు, నేను నమ్మలేదు. ఎందుకు తల్లి, ఎందుకు నన్ను ఇక్కడ చంపు తింటున్నావు? వెళ్ళి ఇక్కడ నుండి. ఏం? ఎందుకు నమ్మలేదు? తండ్రిని తమ్ముడిని చంపించడం కంటే ఇది తేలికే. ఇమాముద్దీన్ని చంపడం కంటే ఇది తేలికే. నా తండ్రి నేను ఆదర్శమైన పిచ్చితో చంపారు. ఆ విషయం నాకు తెలియదా? ఆ పాపం నాకు తగలేదా? నాకు జన్మనిచ్చిన తల్లి నా ముఖం చూస్తేనే కోపం. నేను నా అత్యంత మొహం చూసుకోవడం కూడా మానేశాను. ఎందుకంటే
ఉన్నది ముగ్గురు. ఒకటి నువ్వు, భరణి, నజీర్. ఆ నజీర్ని చంపింది నువ్వే అని ఇప్పుడు ఎందుకమ్మా? ఎందుకు ఇలా చేస్తున్నావు? వచ్చినప్పుడు ఒకప్పుడు రాజ్యం శాంతి సౌఖ్యాలతో ఉండాలని ఉత్సాహం నీలో ఉండేది. రాజ్యాన్ని ప్రగతి వైపు నడిపించాలన్న పట్టుదల నీలో ఉండేది. కానీ రాజ్యానికి వచ్చిన 7 ఏళ్లలో ఇది పరిస్థితి. దీనికంతటికి కారణం మా దుష్టుడు నజీర్. అది నేను భరించలేను మహమ్మద్. ఆ నజీబే నాకు హింస వద్దు, ఆపేయాలన్న వెంటబడ్డాడు. హింస నాకు, నా రాజ్యానికి మంచిది కాదని బుద్ధి చెప్పాడు. ఈ విషయం నీకు తెలియదు కదా? నేను ఆపలేకపోయాను. షియాబుద్దీన్ నమాజ్ సమయంలో చేసిన పురాగతం నాకు సత్య దర్శనమైంది. కానీ నేను అప్పుడు గుర్తించలేకపోయాను. ఇప్పుడు ఒప్పుకుంటున్నాను, నా హింసకు వేళ్ళు నా బుద్ధిలో లేవు, నా రక్తంలో ఉన్నాయి. నాకు హింస కావాలి. నేనెవరన్న విషయం నాకు తెలియాలి. నజీర్ని బోధించావు. నువ్వు నీ నమ్మకాల కోసం ఎంతమందిని మరణించావు. నేను ఒక్కరిని చంపకూడదా? నేనెవరిని వ్యర్థంగా చంపలేదు. అవన్నీ నాకు బహుమానాన్ని ఇచ్చాయి. అధికారం, నా ఆశయాల ఆలోచనలు అంటే నాకు అధికారం కావాలి, సామర్థ్యం కావాలి. కానీ నీకే మంచిది నజీర్ని చంపితే. స్త్రీ, మీరంతా ఒకే జాతికి చెందిన వారు కదా? వేడి చుట్టూ తిరిగారని నా తల్లికి నా పైన అదే కోపం. సమితి తల్లిపై చూపించే ప్రేమలో అదే స్వార్థం. నన్ను నజీబ్ పాష నుంచి విడిపించి నా పాషతో లేదు మహమ్మద్, అల్లా మీద ఒట్టు. నాలో అధికార దాహం ఉండి ఉంటే నేనే నజీర్ని చంపనన్న విషయం ఎందుకు ఒప్పుకోలేదాన్ని మహమ్మద్? నువ్వు ఒప్పుకోకుంటే నేను కనుక్కోలేకపోయేవాళ్ళ. తల్లిలా ప్రేమించావన్నంత మాత్రాన శిక్షించకుండా వదిలేస్తాననుకున్నావా? ఇంత రాజమాతమైంది, ఇంత నీచమైన పని చేస్తావా? నీకొక్కడే శిక్ష, మరణ శిక్ష. ఎవరెక్కడ మహమ్మద్ విను నా మాట. ముట్టుకోకు. తొందరపడకు మహమ్మద్. ఈ పాపం ఇప్పటికే నిదర్శనం కావాలి. సరైన సమయానికి వచ్చాను. నా రాజ్యంలో నమాజ్ చేయకూడదన్న నిర్ణయాన్ని నేనే ఉల్లంఘిస్తున్నాను. కానీ నేనేం చేయగలని ఆవరించి ఆ వజీర్ రాగినాన్న గొడవలో ఉంటే ఈ సంతోషకర వార్త మీకు చెప్పాలని ఈ మాటకి నేను అల్లయ్యింది. మనం వెళ్ళి ఘన సంస్కారం పొందుదామా? ఇన్ని జరిగాక ఇప్పుడే నా తల్లికి మరణ శిక్ష విధించాను. రాజమాతకి మరణ శిక్షణ నన్ను నేరం చేసిందాక రుజువు కూడా కాకముందే మరణ శిక్ష విధించాను. పేరు పిలవద్దని చెప్పిందా? అవే నాకు ఈ గీత పెట్టే ఇస్తురా నాకు ఎందుకురా? ఏడిపోతావు? ఎట్లా పోతావు? అవే సైనికులకి మస్తు పైసలు ఇచ్చి 2 కూరాలు మన ఆ కాండ సెక్రటరీ వస్తారు. నా పోదా నాకు చీని అమ్మ బేకుక్కాను ఉన్నావు కదా. ఇప్పుడు వాళ్ళకి మన మీద అనుమానం వచ్చి ఉంటది. కసాయి కత్తి కింద మెడబెట్టేసినావు పాగలుగా. అరే నువ్వు చూస్తలేవు కదా ఈ కోట బయట ఏం జరుగుతుందో తెలుసా? పిచ్చి కుక్కల్లాగా గల్లీలలో ఇల్లు తగలబెడుతున్నారు. దోచుకుంటున్నారు. నువ్వు చూడలే కదా? లేదు, నాకేం తెలియదు. నేను
నేను దొంగతనానికి వెళ్ళి 2 సార్లు చూసినా మీ అమ్మ దొంగతనం ఎందుకు పోయినారా? ఎవరా నీ బొమ్మన్నది? ఈ రాజమందిరంలో నేను ఈ కొచ్చిపోత చూసిన అది సురక్షితంగా బయటపడడానికి ఛీ! నీ అమ్మ నేను గీడ మధ్య రాకపోవాలని అనిపిద్దామని వస్తే నువ్వేమరా? ఇక చూసింది కానీ చాలా పోదాం. ఊరికి ఉత్తరాలు ఏడాలి కోట లాంటి ఇల్లు చిటికల వేలంత గల్లీలు గల్లీలు నిండా శవాలు నాకు ఉండడానికి ధైర్యం రావట్లే. వెళ్ళిపోదాం. ఓరాబో నువ్వేమో నేను రానుకో. అరే సుల్తాన్ పిచ్చోడైండ్రా. వాడు చంపమన్నా ఎన్ని శివాలలో మనం గడ్డి కూరలే కానీ నమ్మి ఈయనే ఉండడం కంటే సైకిలను నమ్మి వెళ్ళిపోవడం ఉత్తమం రా. అరే అదే మస్తు ఎక్కువ చేస్తున్నావు రే. అదే నీకు అర్థమైతే నాకు అర్ధరాత్రి డిగ్రీ పడ్డాక వెళ్ళి చూస్తే కిటికీ బయట ఎన్నెల ఎల్లుల్లో మనం తయారు చేసిన కోటనాడాలు రాసులే ఉన్నాయి. అక్కడ ఒక నీడ కనిపించింది. ఆ నీడ ఎవరు తెలుసా? ఇంకెవర్రా మన పిచ్చి తుట్లే. అదే సుల్తాన్. వాడు నిద్ర పట్టక అక్కడ ఉన్న నాణాలని ఇలా దోసిల్లో తీసుకొని దారగా పోస్తూ ఏడుస్తున్నారా. అలా ఒక్క రోజు కాదు, ప్రతిరోజు అలానే అల్లాడి ఏడుకుంటున్నారంటారా. అయితే దానికి భయపడి నువ్వు వెళ్ళిపోతానంటావా? నువ్వు పోతే నా గతం కావాలా? అరే అది వచ్చేసినాయేమో. ఏమో నువ్వు నేను రాను. అరే అది నువ్వు వస్తే బాగుంటుందిరా. ఓరా నమ్మక ద్రోహి, విశ్వాసఘాతకుడా, ఇంత మోసం చేస్తావు. సరే అయితే నేను వెళ్ళిపోతున్నా. ఓరా నమ్మక ద్రోహి. అరే అది చెప్పాను కదా సుల్తాన్, మరణించి అదే మా ఊరు నుండి ఉత్తరం వచ్చింది. నా తల్లి మరణించిందట. చివరి క్షణాల్లో ఎట్లాగా ఆమె దగ్గర లేదు. అంత్యక్రియల కన్నా వెళ్ళాలనుకుంటున్నాను. ఎట్లా పోయారు? ఏమో సుల్తాన్ తెలియదు. ఉత్తరంగా ఆమె చనిపోయారనే వార్త మాత్రం తెలిపినారు. అంతే. మళ్ళీ దర్బార్కి తిరిగి రావాలనుకుంటున్నావా? ఏమో సుల్తాన్ తెలియదు. అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఎందుకు రావాలి? నేను ఆ విషయం గురించి ఇంకా ఆలోచించలేదు. నాకు తెలియదు. తెలియదా? అయితే ఇదేం చెప్తాను. అదే అల్లరికి చెరవేగా అక్కడ నా సైనికులు ఆడ మగ అన్న తేడా లేకుండా అందరినీ నరికి పోగులు చేశారు. అవునా? అవునా కదా? నాకు తెలియదు సుల్తాన్. ఆ అల్లర్లలో మీ తల్లి కూడా చనిపోయింది కదూ. చూసావా మరి? నా రాజ్యంలో ఏం జరుగుతుందో నాకు కూడా తెలుసు. మన అందరి చావుకు నేనే కారణమని కూడా తెలుసు. కానీ నువ్వు కూడా నాతో అబద్ధం చెప్పే నికృష్ట పరిస్థితిలో ఉన్నావా? నాకేం తెలియదు సుల్తాన్. నన్నేం అడగండి, మీకు సలాం పెడతాను. సుల్తాన్కి దండం. అల్లా సుల్తాన్ని కరుణించుగాక. చెప్పు. భయంకరమైన సంఘటన చోటు జరిగింది సుల్తాన్. అది మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఏం జరిగింది చెప్పు. సుల్తాన్ పూజా అబ్బా తీసుకెళ్ళిన ఆజం జహాన్ ఎవరు హత్య చేశారు సుల్తాన్. ఆజం జహా హత్య జరిగిందా? ఎట్లా జరిగింది? మన్నించాలి సుల్తాన్, నేను కాపలవాడిని. రాజమందిరంలోని రహస్య మార్గం దగ్గర గట్టి తిరుగుతున్నప్పుడు ఎవరో అరుస్తున్నట్టుగా వినిపించింది సుల్తాన్. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆజం జహా రక్తపు మడుగులో పడి ఉన్నారు సుల్తాన్. అల్లాహే మనల్ని కాపాడాలి. అక్కడ ఇంకెవరైనా ఉన్నారా? ఇద్దరు వ్యక్తులు ఒక పెద్ద మూటతో దూరంగా ఉన్నారు సుల్తాన్. ఎంత పిలుచున్నా వినిపించుకోకుండా దూరం ఎక్కి పారిపోయారు. చనిపోతూ ఏమైనా చెప్పాడా? లేదు సుల్తాన్, నేను దగ్గరికి వెళ్ళి చూసే లోపల కొనవుపడితో ఉన్నారు. తన తప్పుకున్నట్టు అనిపించింది. మన్నించాలి సుల్తాన్, మీ ఆజ్ఞ. సరే వెంటనే అబ్బాసిని రమ్మని చెప్పు. చిత్తం సుల్తాన్.
ఈ విషయం ఎక్కడా తెలియకుండా గుప్తంగా ఉంచు. అరబిస్తాన్ నుండి వచ్చిన ఆగంతకుడు రాజమందిరం నుండి రహస్య మార్గం నుండి బయటికి వెళ్ళాలనుకోవడం ఆశ్చర్యంగా లేదా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అంతా గందరగోళంగా ఉంది, నాకేమీ అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం ఓర్చుకోబట్టువారని ఒక చరిత్రనే కాదు, దాని పేగుముడిని కూడా నొప్పి చూపిస్తాను. నేను ఇక్కడ 7 ఏళ్లుగా ఉన్నాను. ఆ 7 ఏళ్ళకి ఏ చరిత్రకారుడైనా తన ప్రాణాన్ని పణంగా పెడతాడా? సరే, నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు, వెళ్ళేటప్పుడు ప్రసంగాలు నీకు వెళ్ళాలనుకుంటే అంతే. దుర్మరణానికి మీ నమాజులు ఆపుతారా? లేదు, ఆపరు. 5 సంవత్సరాల నిశ్శబ్దం తర్వాత జరుగుతున్న మొట్టమొదటి నమాజు. ఆ అబ్బాసీ వంశస్థులు రాజ్యంలో అందుకున్న పుణ్య క్షణాలకి గడ్డి కలిగి నమాజ్. అలాంటి నమాజ్లని ఆధారంగా హెచ్చడం కోసం ఆపాలి. లేదు మరని ఆపరు. ఈ సమయంలో నజీబ్ ఉండి ఉంటే ఈ శాసనంలోని ఆనందాన్ని ఆస్వాదించేవారు. అల్లాహ్ సుల్తాను కరుణించుగాక. సుఖంగా ఉన్నారా? ఎలా ఉంది మా ఆతిథ్యం? మీ ఔదార్యంలో మాకేం తక్కువ సుల్తాన్? రాజ్యంలో కొంచెం పల్లెలు అడగట్లు ఎక్కువ అయ్యాయి. దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా? ఇవన్నీ మాకు మామూలే. నమాజ్ను చేసి శాంతిని నిలబొట్టాలి. రాజా జహాన్ ఎవరు హత్య చేశారు? శవం రాజమందిరం ముందు దొరికింది. అయ్యో, మానవత్వానికి ఎంత దుస్థితి వచ్చింది. ఆదం అలాంటి పుణ్యాలను చంపడం చేతులు ఎవరికి వచ్చాయి? అయ్యో అయ్యో. ఎవరు నువ్వు? ఎవరు హరాంఖోర్? మా రాజ్యంలో పగటి వేసినాడలా ఇన్ని రోజులు నన్ను మోసం చేశావా? నేను చెప్పు, నా సహనాన్ని పరీక్షించకు. నేను ఆ పురాణ బుద్ధు విగట్ల బట్టలు చాకల్ని. నా పేరు అజీజ్. ఎన్నో పేర్లు నేను పెట్టుకున్నా. అయితే ఆ పుచ్చ అపోసిత వంశస్థుల మనోడు ఎక్కడ? వారిని హత్య చేసినందుకు శిక్ష ఏంటో తెలుసా? నన్ను నా ప్రజల్ని మోసం చేసినందుకు శిక్ష ఏంటో తెలుసా? వర్తగించిన కానీ సుల్తాన్ గారి కల్పనా శక్తిని మాత్రం నేను ఎప్పుడు తక్కువ అంచనా వేయాలి. అంతే. ఇంకో విషయం చెప్తా ఎన్నుకోండి. మీరు కనుక నన్ను శిక్షిస్తే మీరే నష్టపోతారు. ఎట్లా? ఏం జరుగుతుంది ఇక్కడ? పుణ్యాత్ముడు మహాత్ముడు అని షేక్ ఇమాముద్దీన్ గారిని పిలవాలి. అది ఆయనకే చెల్తుంది. కానీ ఖలీఫా వంశం అబ్బాసీ లాంటి వాళ్ళని కాదు. నేను పురాణపుతో వెళ్ళబడ్డలు దోమిని నిజమే. కానీ పెద్దరికానికి వంశానికి సంబంధం లేదని నేను సుల్తాన్కి ప్రత్యేకంగా చెప్పాలా? మీరు మాట్లాడుతున్నావు. దుష్టుడా, మూర్ఖుడా. నేను మూర్ఖుణ్ణి, మహాత్ముని కాను. మీరు రాజైనప్పటి నుండి మీరు చేసే ప్రగతి పనులను అన్నింటినీ గమనిస్తున్నాను. మీ మాటలను వింటున్నాను. తూచా తప్పకుండా పాటించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మీ శిష్యుని కావాలని కూడా ప్రయత్నం చేశాను. పొగడతలకి బాగా అలవాటు, కానీ నన్ను పొగడడం వల్ల నీకు ఎటువంటి లాభం లేదు. నేను మీ శిష్యుని అంటే పొగడత కాదు, అది నా గొప్పతనం. సుల్తాన్, ఒక్కసారి చెప్పేది వినండి. మీరు ఈ రాజ్యానికి రాజు అయినప్పటి నుండి మీరు చేసిన ప్రగతి పథకాలను ప్రజలకు అర్థం చేయడానికి ఎంతగా ప్రయత్నించినారు. అవి ఎంతమందికి అర్థమైనవి, ఎంతమంది మీ మాటలు వినిపించుకున్నారు నాకు తెలిసి ఇంతలో ఇంత. ఆగుబరని శిక్షించే ముందు కొంచెం ఆలోచించు. ఆలోచించేది నన్ను శిక్షిస్తే మీ సుల్తాన్ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? మా పరిస్థితి ఏమవుతుంది? మన్నించాలి సుల్తాన్. మీరు నన్ను ఒక గొప్ప ధర్మగురు అని భావించి ఈ కోటలోకి ఆహ్వానించినారు. ఇంకా 5 ఏళ్ళు ఆపేసిన నమాలను మళ్ళీ నా పేరు మీద మొదలు పెట్టబోతున్నావు. ఇంకా అందరి ముందు, సమస్త పేరు ముందు నాకి నా కాళ్ళకి శాస్త్రంగా పెట్టినావు. ఇప్పుడు నేను అబ్బాసీ వంశం కానని, కేవలం ఒక దోబిగడ్డ పనిచేసే దోబినని తెలిస్తే జనం దీని ప్రజలకు పగలవని అవుతారు. ఏం మరని సరి చెప్పినా? నిన్ను ఆగుబరనే
గెలిచాడు గుర్తుందా? ఆ బ్రాహ్మణుని నేనే. ఓహో, అయితే అప్పటి నుండే మోసాలు చేస్తున్నావు అన్నమాట. ఏకదం సై చెప్పినావు గారిని. ఆ తర్వాత నేను ఆదం దేవి సేవకులుగా చేరి దౌలతాబాద్కి చేరాము. అక్కడ మీరు రాగినాలను ప్రవేశపెట్టారు. మేము వాటి ఆకర్షణలో పడిపోయి అయితే ఆదుగ్రహం కూడా పెట్టినారా? అక్కడ పోటీ పెరిగింది, లాభాలు తగ్గినాయి. నేను ఆదాం అన్ని వదిలేసి ఊరెళ్ళిపోయి ఇల్లు పొలం చూసుకుందాం అనుకున్నాం. వీడు తగకోరు, అన్ని అబద్ధాలు చెప్తున్నారు సుల్తాన్. గత 5 ఏళ్ళుగా ఊళ్ళో కరువు కాటకారు. ఇంకా వాళ్ళ మాటలు అర్థం కాలేదా? ఊళ్ళో కరువు, అక్కడ వాళ్ళకి పొలం చౌకగా అక్కడ ప్రజలకు నేను అందించే జన సహాయం అందింది. అది తీసుకొని అందరికీ తెలిసేలోపే అక్కడ నేను తప్పించుకొని మళ్ళీ దొంగతనాన్ని మొదలుపెట్టారు. అంతేనా? నేను సరి చెప్పినా? ఏకదం సై చెప్పినావు సుల్తాన్. సుల్తాన్ గారి తెలివి అమోఘమైనది, జగత్ ప్రసిద్ధమైనది అని ఉన్నమాటే. మాటకాలువే ఆపరాని మాటలు. సుల్తాన్ బ్రాహ్మణుడికి నికరమైన ఆదాయం కల్పించాలనే ఉద్దేశంతో నాకు కోటలో కొలువునిచ్చారు. అది నీకు విరుద్ధంగా అర్జును రేపి అల్లాలు చేసే క్షణాల్లో గట్టి గుట్టి గుమ్మానికి వేలాడదీసే కొడుకు. అప్పుడు నా చేతుల్లో ఎంత గొప్ప గొప్ప శవాలు, రాజులు, వీరులు, సూరులు, దుండగులు, దుష్టులు, దుర్వరులు, ఇట్లా ఎంతో మంది గడ్డి బొమ్మల గుడ్డి తోరణాలు. అప్పుడు నాకు నా జీవిత లక్ష్యం తెచ్చింది. దొంగగా దగాకోరుగా మారిపోయాడు. అసలు టైంలో అబ్బాసి పంపిస్తున్నాను వచ్చి, ఒక అడుగుడేవాడు అబ్బాసి పంపిస్తున్నాను వచ్చి నా దగ్గరకే వచ్చాడు. అప్పుడు నేను వాడిని చంపింది, మిమ్మల్ని మోసం చేసింది నిజమే, కానీ నేను మీ శిష్యుని చూద్దాను చేసి శిష్యుని అంటావా? మనమే మనని నన్ను శిక్షిస్తే మీ సుల్తాన్ నాకంటే పెద్ద అపరాధి అవుతాడు. అది మర్చిపోకు వారిని. ధైర్యం మీకు మీరా? జనం నవ్వుతారు. నవ్వితే నాకేంది? నేను ఎప్పుడైనా జనానికి భయపడి వెనక నువ్వు చూసావా? నువ్వు చూసావా? నేను మంత్రిని లెక్క చేయలేదు, మా విశ్వ పండితుల్ని లెక్క చేయలేదు, నా ప్రజల్ని లెక్క చేయలేదు. ఎంత బ్రతికెంత? నేను ఇప్పుడే చంపచ్చు. చాకలి కుక్క. నేను చాకల్ని అయితే ఏంటి సుల్తాన్? ఒక చాకలి ఒక్క ఉత్తులో తీసేసేంత ముట్టుని ఏ ధర్మగురు చేయలేడు. అది తెలియదా మీకు? అరే వీడు మామూలు దొంగ చాకలి కాదు. ఎలా కాదు? ఇంత సహజమైన మూర్ఖత్వాన్ని నేను ఎక్కడా చూడలేదు. సరే అసలు నువ్వే చెప్పు, నీకు ఏం శిక్ష వేయాలి? నన్ను ఏదైనా ప్రాంతానికి అధికారం చేయండి. అరే నీకు అధికారం ఇస్తే శిక్ష నీకు కాదు, నాకు. కాదు సుల్తాన్, ఇంతకుముందు తిట్లు దివాణం లేక ఏవో పనులు చేసిన నాకు ఇప్పుడు అవి చేయాలని లేదు. నా సుల్తాన్కి ప్రభు భక్తిని నిర్మించుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వండి. మీకోసం నా ప్రాణాలైనా ఇస్తా. నువ్వు నమ్మాలా? గులాం ఆదిరే సర్కార్తో సుల్తాన్. ఇట్లా ఎందుకు మూటంగా ప్రవర్తిస్తున్నానో అల్లాకే తెలియాలి. నీకు అధికారం ఇవ్వడం నిజమైన శిక్ష కావచ్చు. ఆజం జహాన్ పేరు మూకుమ్మడి నమాజ్ అయిపోగానే సగం దారి మధ్యలోనే మాయమవ్వాలి. అర్థమైందా? సుల్తాన్, పారిపోయే విద్య అది నాకు బాగా వచ్చు. నాకు దక్షిణంలో చాలా మంది సర్దార్లు కావాలి. తీసుకో. దక్షిణ దిక్కుగా వెళ్ళి అక్కడ నా సైన్యాధికారి కసరే మాలిక్ని కాదు, అతను లేఖ ఇచ్చి నీకు స్వాగతం పలుకుతాడు. నీకు సర్దార్ అయితే సంతోషమే కదా? సుల్తాన్, మీరు ఉదారులు, శాంత స్వరూపులు. నేను ముందే అనుకున్నా, ఖురాన్ మీద ఒట్టే చెప్తున్నా, మీ రుణం ఎట్లా తీర్చుకోవాలి? ఆపు నీ నాటకాలు, వెళ్ళిపో. ఒక్క నిమిషం, నువ్వు ఇప్పుడు అబ్బాసి వంశస్థులు అన్న మాట మర్చిపో. అర్థమైందా? సరే సుల్తాన్, వెళ్తాను. కానీ వెళ్ళే ముందు
మీకు విభేదించే ధర్మ పండితుల్ని ఖండించి వెళ్ళనా? తెలియదు కానీ వెళ్ళిపో. సరే సుల్తాన్, ఉంటా. సదా మీ సేవలో ఉంటా. ఏంటిది? ఎందుకు ఇలా జరిపిస్తున్నారు? వాడు వెళ్తూ వెళ్తూ మనకు ఒక పచ్చి నిజాన్ని చూపెట్టుకోయాడు. మన శత్రువులు ఎవరో కాదు, మన గురించి బాగా తెలిసిన వారే అన్న విషయాన్ని అర్థమయ్యాలని చూపెట్టుకోయాడు. నాకు తెలిసిన అన్ని చరిత్రలపై ఒట్టు వేసి చెప్తున్నా, ఈ చాకలి నిష్టగా ఉండలేడు. దక్షిణాల్లో సర్దారైన 2 నెలల్లో మీపై తిరుగుబాటు చేస్తాడు. గెలిస్తే ప్రజలు హింసించి ప్రాణాలు తీస్తాడు. ఇది కూడా మీకు అర్థం కావట్లేదు సుల్తాన్. సరే, అప్పుడు నేను ఉమ్మూరుకుని అవధానంతో వదిలిపెట్టినప్పుడు అందరూ నమ్మకం చేశారు. కానీ నువ్వు ఒక్కడే నన్ను బలపరిచావు. కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లా నన్ను విరోధిస్తున్నావు? ముట్టికి ఈ చాకలికి పోలిన సుల్తాన్, ఇలా చేయడం మీ స్నేహాన్ని అవమానించడం అవుతుంది. అదే ఇప్పుడు నాదో కొత్త నిర్ణయం చెప్పబోతున్నాను. ఇప్పుడు నా ప్రజల్ని తీసుకొని నేను మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాలనుకుంటున్నాను. కానీ ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోవాలని, చరిత్రలో నా గురించి రాయాలనుకుంటే అల్లాని మాత్రం మర్చిపో. ఆ తీర్పు ఇచ్చేటప్పుడు నా అల్లాని మాత్రం మర్చిపో. నేను తీర్పు ఇచ్చేది మీపై కాదు, నాపై. నాకు సెలవునివ్వండి, నేను వెళ్ళిపోతాను. సుల్తాన్, 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 మీకు ఒంట్లో బాగోలేదా? నిద్ర